కొత్తపేట నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం 100 మంది లబ్ధిదారులకు 55.27 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మండలాల వారీగా చూస్తే ఆలమూరు మండలంలో 32 మందికి 16.26 లక్షలు, కొత్తపేట మండలంలో 25 మందికి 13.47 లక్షలు, రావులపాలెం మండలంలో 24 మందికి 17.56 లక్షలు, ఆత్రేయపురం మండలంలో 17 మందికి 7.96 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 100 కేసుల్లో 93 రియంబర్స్మెంట్, 7 ఎల్ఓసి కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా అందుతుంది అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూర్చోండి. మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల పరిధిలో ఆత్రేయపురం మండలం 19 చెక్కులు 7,96,028 రూపాయలు, రావులపాలెం 24 చెక్కులు 17,56,963 రూపాయలు, కొత్తపేట 25 చెక్కులు 13,47,722, ఆలమూరు మండలం 32 చెక్కులు 16,26,742, టోటల్గా 100 చెక్కులు 93 సిఎంఆర్ఎఫ్ చెక్కులు, 7 ఎల్ఓసీలు, 55,27,455 రూపాయలు. ఈనాడు 55,27,455 రూపాయలు సుమారు 100 మందికి చెక్కులు ఎల్ఓసీల కింద అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరపున ధనిపిరెడ్డి లక్ష్మి గారు, బంజల మంగాదేవి గారు, గారు తాడిపూడి, వసంతవాడ, అత్తిలి రమణ, నాగరాజ్, దేవరపల్లి, యార్లగడ్డ గోపాలపురం, మానే నాగప్రసాద్ గారు, దిడ్ల చంద్రకాంత్ గారు, పిల్లా దీవాంశిక, వర్రే లక్ష్మి గారు, ఆవిడ సూర్యబాబు గారు, గంటి గారు, గంటిగా గారు, గంటి పితాని దుర్గాప్రసాద్